పాకిస్తాన్లో వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు చెందిన సాయుధులు ఇటీవల మరోమారు తమ ప్రతాపం చూపారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వాహనాలపై వారు కాల్పులు జరిపారు. పంజాబ్ నుంచి వస్తున్న ఓ బస్సును ఆపి 25 మందిని కాల్చివేయడంతో ఆరంభమైన ఈ మారణకాండ కొన్ని గంటల పాటు నిరవధికంగా సాగింది. 2006లో పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపిన బలూచిస్తాన్ నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్గి వర్ధంతి సందర్భంగా ఆ వేర్పాటువాద సంస్థ ఈ హననానికి పాల్పడింది. ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్న ఈ ప్రాంతంలో వేర్పాటువాదులు అడపాదడపా హింసకు దిగడం అనాదిగా ఉన్నదే. అయితే ఒకేమారు అనేక ప్రాంతాల్లో వేర్వేరు లక్ష్యాలపై ఇంతటి విస్తృత స్థాయిలో దాడులు జరగడం, మరణాలు అధికంగా ఉండడం గతంలో లేనిది. లారీల దహనం, రోడ్లు, రైల్వే లైన్ల పేల్చివేత, పోలీసులు, పంజాబ్ వలస కార్మికులు లక్ష్యంగా సాగిన ఈ హత్యాకాండలో ఓ 100 మంది మరణించారని అంచనా. పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులకు చేరువుగా వేర్పాటువాదులు ఈ ఘోరానికి పాల్పడ్డం పాక్ పాలకులకు ఓ హెచ్చరిక. బిఎల్ఓ తన సాయుధ, సాంకేతిక సామర్థ్యాన్ని బాగా బలోపేతం చేసుకున్నదని పాక్ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తోడు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బుగ్గి వర్ధంతి సందర్భంగా ఏటా బిఎల్ఓ దాడులు జరుపుతూ ఉంటుంది. ఇంతటి స్థాయిలో కాకుండా ఈ మారు కూడా ఆ సంస్థ విరుచుకుపడుతుందన్న స్పృహ ప్రభుత్వ విభాగాలకు ఉండాలి. 100 మంది పోలీసులు, సైనిక బలగాలు ఉన్నప్పటికీ ఈ వేర్పాటువాద సంస్థ ఎంతో సునాయాసంగా, సమన్వయంతో గంటల పాటు దాడులు కొనసాగించగలగడం పాలకుల వైఫల్యమే. కొద్ది వారాలుగా బలూచిస్తాన్లో భారీ ప్రదర్శనలు, ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వనరుల దోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనలు, అపహరింతలు, ఓచకోతలు, మౌలిక సదుపాయాల కొరత ఇత్యాది అంశాలపై ఓడరేవు పట్టణమైన గ్వదార్లో ఓవైసీ సంస్థ సమావేశానికి పిలుపునిస్తే అక్కడకు చేరేలోగానే నిరసనకారుల మీద సైన్యం కాల్పులు జరిపింది. బలూచ్ ప్రజలు నినాదాలు చేసినా, నిరసనలు నిర్వహించినా పోలీసులు విరుచుకుపడతారు. అరెస్టు చేయడం, చిత్రహింసలు పెట్టి చంపేయడం, మాయం చేయడం వంటి విధానాలతో 100 మంది బలూచ్ నాయకులు కనిపించకుండా పోయారు. తమకు తలనొప్పిగా ఉన్న బలూచిస్తాన్ వనరులను యథేచ్ఛగా దోచుకోవడానికి దానిని చైనాకు అప్పగించింది పాక్ ప్రభుత్వం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా అక్కడ భారీ తవ్వకాలు, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. కానీ వీటి వల్ల స్థానికులకు వేసమెత్తు ప్రయోజనం లేకపోగా స్థానికేతరుల ఆక్రమణలు అధికమైపోయాయి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై పోలీసు అణిచివేత హెచ్చుతున్న కొద్దీ ఉగ్రవాద సంస్థలు బలపడుతున్నాయి. సైనిక బలంతో, ఓసకోతలు, అణిచివేతలతో బలూచ్ ప్రజలను నియంత్రించలేమని పాక్ పాలకులకు అర్థం కావాలి. వారి స్వాతంత్ర్య కాంక్షకు చారిత్రక కారణాలు ఉన్నాయని, తాము చేస్తున్న ద్రోహాలు వారిని మరింత రెచ్చగొడుతున్నాయని గ్రహించాలి. బలూచ్ వేర్పాటువాద శక్తులకు ప్రజల అండదండలు దండిగా ఉండడానికి, యువతరం సాయుధులు కావడానికి పాక్ పాలకులు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు కారణం. అత్యంత అరుదైన, విలువైన ఖనిజ సంపద దండిగా ఉన్న ఈ ప్రాంతాన్ని దోచుకోవడమే తప్ప ప్రజాశ్రేయస్సును పట్టించుకున్నది లేదు. దారిద్ర్యం, ఉపాధిలేమి, దుర్భర జీవితాలు స్థానికులను తిరుగుబాటు వైపు నడిపిస్తున్నాయి. పాక్ పాలకులు బలూచిస్తాన్ను శత్రువుగా చూశారు. ఈ ప్రాంతం నాయకులు గత ముఖ్యమంత్రుల సలహాలను పెడచెవిన పెట్టారు. తమ నిలకడలేని విధానాలతో దానిని మరింత భ్రష్టు పట్టించారు. పాక్ పాలకుల వైఖరిలో మార్పు రావాలి. వేర్పాటువాదుల విధ్వంసానికి ప్రతిగా హింసకు పాల్పడ్డం, ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరిట ప్రజలను మరింత అణిచివేయడమనే విషవలయం నుంచి బయటపడాలి. బలూచ్ ప్రజల వాదనలను, బాధలను వినాలి. వారి సంక్షేమం కోసం విశేషమైన కృషి చేయాలి.